42% బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు కృత నిశ్చయంతో ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లతో తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు సైతం 90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ ఆదేశించిందన్నారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బీసీలకు విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ పూర్తి స్థాయిలో చర్చించి ఆమోదించిన 2 బిల్లులను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ 2 బిల్లులు ఆమోదానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేలను గురువారం ఉదయం కలిసి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే జరిపిన తీరు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు వివరించారు. ఇక పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ ప్రభుత్వం చేసిన 2 బిల్లులు ఆమోదానికి పట్టుపడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ ముస్లింలను సాకుగా చూపిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఆ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించాలంటూ సీఎం సవాల్ విసిరారు. గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఇక ముందు అమలు చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ నేతలు అందుకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వే ప్రక్రియను 2024 ఫిబ్రవరి 4న మొదలుపెట్టి 2025 ఫిబ్రవరి 4వ తేదీ నాటికి పూర్తి చేసి శాసనసభలోనూ ఆమోదింపచేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే తెలంగాణలో ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఇక ఈ సర్వేలో తెలంగాణలో 3.55 కోట్ల మంది వివరాలు సేకరించామని సీఎం పేర్కొన్నారు. సర్వే వివరాలను స్వతంత్ర నిపుణుల సలహా కమిటీకి ఇచ్చామని, వారు దానిపై చర్చించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారంటూ తెలిపారు. ఆ నివేదికను మంత్రివర్గంలో చర్చించి శాసనసభలో ప్రవేశపెడతామని వెల్లడించారు. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే 2029 లోక్సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్ టెస్ట్గా నిలుస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు బిల్లుల రద్దు విషయంలోనూ తొలుత మొండికేసిన బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రద్దు చేయించామని, కులగణన విషయంలో తమ మార్గంలో నడిచేలా చేశామంటూ సీఎం తెలిపారు. ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్లు ఇవ్వడంతోనే 50% రిజర్వేషన్ల పరిమితి అంశం పక్కకు పోయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాకు కారణాలేంటో తనకు తెలియదని, కానీ ఆ రాజీనామా దురదృష్టకరమంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతి పదవిని ఈ దఫా తెలంగాణకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న తెలుగు వ్యక్తి వెంకయ్యనాయుడును రాష్ట్రపతి కాకుండా ఇంటికి పంపించారని, సికింద్రాబాద్ నుంచి గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్న బీసీ నేత దత్తాత్రేయను గవర్నర్గా పంపి ఆ పదవిని కిషన్ రెడ్డికి ఇచ్చారని సీఎం చెప్పారు. బీసీ నేతగా ఉన్న సంజయ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి ఆయన తర్వాత రామచంద్రరావుకు ఇచ్చారని, బీజేపీ బీసీలకు అన్యాయం చేసిందంటూ విమర్శించారు. దత్తాత్రేయ గవర్నర్ పదవీకాలం కూడా ముగిసిపోయిందన్నారు. బీసీలకు చేసిన అన్యాయాన్ని సరిచేసుకునేందుకు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అంతిమ నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానిదేనని, తన్ను అవకాశం ఉంటే దత్తాత్రేయకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రయత్నం చేస్తానని సీఎం ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాలరావు, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామిరెడ్డి, పోరిక బలరాం నాయక్, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, డాక్టర్ కడియం కావ్య, సురేష్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్లు పాల్గొన్నారు.